కేసీఆర్ గారు రాకముందు ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండేది? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జీరో. మీరు 65-70 ఏళ్ళు కాంగ్రెస్ కు గుద్ది 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 వాళ్ళకు ఫుల్గా ఓట్లేసినా ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ కూడా లేనే లేదు. ఏం చేశారు మరి కేసీఆర్ గారు? మీరు నిజమే, ఒక్క నిమిషం అనుకుందాం. వాళ్ళు చెప్పే పచ్చి అబద్ధాలు, అప్పుల పేరిట చెప్పేది ప్రతిదీ అబద్ధమే. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం 2,80,000 కోట్లు, అది కూడా 10 ఏళ్లలో, అంటే సంవత్సరానికి 28,000 కోట్ల అప్పు. ఈయన గారేమో 4 లక్షల కోట్ల అప్పు చేసిండు ఇప్పటికే 2.5 ఏళ్లలో. సరే, దాని సంగతి తర్వాత చెప్తా. 2,80,000 కోట్ల అప్పు కేసీఆర్ గారు చేశారు. ఈయనేమంటున్నాడు, కాదు 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 8 లక్షల కోట్లను ఒకడంటాడు, 6 లక్షల కోట్లు ఒకడంటాడు, 7 లక్షలను ఒకడంటాడు. నోటికి ఎంత వస్తే అంత, ఎవరికి ఎంత తోస్తే అంత. సరే, నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం. ఒక్క నిమిషానికి నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, ఏం జరిగింది మరి? కేసీఆర్ గారు అప్పు చేశారు, ఓకే అనుకుందాం. ఏం చేసిండు కేసీఆర్? అప్పు చేసి ఏం చేసిండు కేసీఆర్ అంటే 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో వేసిన మగాడు మనగాడు కేసీఆర్. కేసీఆర్ అప్పు చేస్తే 2 సార్లు లక్ష రుణం మాఫీ చేశాడు. 29,000 కోట్లు దానికి ఖర్చు పెట్టాడు. అంటే ఇందాక సోదరులు ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు, దాదాపు సుమారు 80,000 కోట్ల, 80,000 కాదు, 102,000 కోట్లు కేసీఆర్ గారు నేరుగా రైతుల ఖాతాల్లో వేసి చూపెట్టాడు అప్పు చేస్తే. అప్పు చేస్తే కేసీఆర్ ఏం చేసిండు? సీతారామ ప్రాజెక్టు కట్టిండు. మరి బ్రహ్మాండంగా 80% పూర్తి చేసి వడ్డిచ్చిన విస్తరలాగా నీ చేతుల్లో పెట్టిండు. సీతారామకి 8,000 కోట్లు ఖర్చు పెట్టిండు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు కేసీఆర్, కట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 40 లక్షల ఎకరాలు ఇవాళ సాగులోకి తెచ్చిండు కేసీఆర్. అప్పు చేసిండు కేసీఆర్. ఎస్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టి దాన్ని కూడా 90% పూర్తి చేసి దాదాపు 30,000 కోట్లు దాని మీద ఖర్చు పెట్టిండు కేసీఆర్. మీరు అధ్వానంగా చీకట్లో మమ్మల్ని వదిలిపెట్టిపోతే, కరెంటు ఇవ్వకుండా సతాయిస్తే మా రైతన్నల్ని కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే కదా భారతదేశం మొత్తంలో మొట్టమొదటిసారిగా 24 గంటలు ఉచిత విద్యుత్ రైతులకు ఇచ్చిన మగాడు మనగాడు కేసీఆర్ కాదా? దానికోసం 1,50,000 కోట్లు ఖర్చు పెట్టాడు కేసీఆర్. కొత్త పవర్ స్టేషన్లు, కొత్త ట్రాన్స్ఫార్మర్లు, కొత్త సబ్ స్టేషన్లు, లైన్లు, అట్లాగే కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఇవన్నీ కట్టింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? 7,700 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంటే ఉత్పత్తి సామర్థ్యం 24,000 మెగావాట్లకు తీసుకెళ్లింది కేసీఆర్ నాయకత్వం కాదా? 24 గంటలు కరెంట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవన్నిటికీ కేసీఆర్ ఖర్చు పెట్టాడు. దాంతో పాటు కేసీఆర్ అప్పు చేసిండు నిజమే, 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకి 6.5 లక్షల మందికి మరి సంవత్సరానికి 1,20,000 రూపాయలు వాళ్ళ మీద ఖర్చు పెట్టి, నెలకు 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు? 200 రూపాయల పెన్షన్ 10 రెట్లు పెంచి 2,000 రూపాయలు చేసి మరి ఆసరాగా నిలబడ్డాడు పేదింటి ఆడబిడ్డలకి, పేదింటి పెద్ద మనుషులకి. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 14 లక్షల మంది ఆడ కూతుర్లకి కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో ఒక మేనమామలాగా 1,00,000 రూపాయలు ఇచ్చి లగ్గం చేసిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. కేసీఆర్ కిట్లు ఇచ్చి ఆడకూతురు పుడితే 13,000, మగపిల్లోడు పుడితే 12,000 ఎవరన్నా ఇచ్చారా దేశంలో? ఇవన్నీ చేసిండు కేసీఆర్. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, అయ్యా మరి కేసీఆర్ అప్పు చేస్తే ఇన్ని పనులు చేశాడు, ఇంకా చెప్పమంటే ఇంకో గంట చెప్తా. దయచేసి నువ్వేం చేసావో చెప్పు. 4 లక్షల కోట్లు అప్పు చేసి 2.5 ఏళ్లలో నువ్వు చేసిందేంది, సాధించిందేంది, తెలంగాణకి వండి వారించిందేంది చెప్పమని కోరుతా ఉన్నా. ఒక్క పని ఏదన్నా ఫలానా పని గొప్ప పని చేశాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పుకునే పరిస్థితి ఉందా? చేశాడు గొప్ప పని. ఖమ్మంలో ఏం చేశాడు? వెలుగుమట్లలో పేదవారి ఇళ్లన్నీ నేలమట్టం చేశాడు. 1000 ఇండ్లు. ఎందుకు? వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అడ్డం వస్తున్నారని. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి రియల్ ఎస్టేట్ వ్యాపారం, తుమ్మల నాగేశ్వరరావు గారి రియల్ ఎస్టేట్ వ్యాపారం, వాటికి అడ్డం వస్తున్నారని పక్కన ఉన్న అందవిహీనమైన కాలనీ అంటారు, పక్కన ఉన్న విల్లాస్కి అడ్డం వస్తుందని చెప్పి పేదవాళ్ళ కడుపు మీద తన్నారు కాంగ్రెస్ నాయకులు. అవును, అభివృద్ధి జరుగుతూ ఉంది బ్రహ్మాండంగా. రెవెన్యూ, రాష్ట్ర రెవెన్యూ పడిపోతోంది. కానీ రెవెన్యూ మంత్రి గారి అక్రమ సంపాదన మాత్రం 100,000 కోట్లు పెరిగిపోతానే ఉన్నది. అవును, అభివృద్ధి జరుగుతోంది. మీ బుగ్గపాడులో ఫుడ్ పార్కులో ఏం జరుగుతూ ఉంది? మట్టి ఎత్తుకొని పోతున్నారు. మట్టి మాత్రమే కాదు, ఇవాళ నేను అడుగుతా ఉన్నా, అక్కడ మార్కెట్ విలువ 60 లక్షలు ఉంటే ఎకరానికి 21 లక్షలకు ఎకరం రాసి ఇవ్వవలసిన అవసరం ఏమొచ్చింది? 70 ఎకరాలు ఎవరికి రాసిచ్చారు? ఎందుకు రాసిచ్చారు?
అదే కంపెనీ పక్కన మార్కెట్లో 60 లక్షల ఎకరం ఉంటుంది పక్కకే. కానీ ఇక్కడికి వచ్చేసరికి 21 లక్షల ఎకరాలు. ఎవరి కోసం? మీకు టిఎస్ఐఐసి వాళ్ళు చెప్పారు, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ 40 లక్షలకు తక్కువ ఇవ్వకూడదని. మార్కెట్ వాల్యూ 60 లక్షలు, 40 లక్షలేమో మరి టిఎస్ఐఐసి వాల్యూ. ఏది కాదని 21 లక్షల రూపాయలకి ఎకరం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? 21 లక్షలు ఒకటే కాదు, మట్టి సీతారామ ప్రాజెక్ట్ నుండి 100 కోట్ల మట్టి దోపిడీ చేస్తున్న మంత్రి ఎవరు తెలవదా మీకు? మీ గౌరవ వ్యవసాయ మంత్రి గారు. ఆయనే ఉన్నారు దాని వెనకాల. ఇది జరుగుతూ ఉంది ఇవాళ రాష్ట్రంలో. ఏం జరుగుతూ ఉందంటే పొంగులేటి గారికి మాత్రం 1000 కోట్ల కాంట్రాక్టులు, ఇక్కడ బుగ్గపాడులో దోపిడీ, అక్కడ వెలుగుమట్లలో ఇల్లు నేలమట్టం, రైతుకు రైతు బంధు రాదు, యూరియా దొరకదు, కొనేటోడు లేడు, దేనికి మళ్ళీ ఏమి జరగదు, పెన్షన్లు పెరగవు, ఏది ఒరగదు. కానీ మళ్ళీ అభయ హస్తం గాడిది గుడ్డు, అది మాత్రం చెప్పాలి. అందుకే నేను మిమ్మల్ని ప్రార్థించేది, నష్టపోయింది ఎవరు? కేసీఆర్ గారా లేక ఖమ్మం జిల్లాలోని పేద ప్రజల? ఆలోచించండి. నేను ఇక చివరిగా ఒక్క మాట మీకు చెప్పేది, ఇవాళ రాష్ట్రంలో మోసపోని వర్గం లేదు. బీసీలకి 1,00,000 కోట్లు అన్నారు, మోసం. 5 ఏళ్లలో ప్రతి బడ్జెట్లో 20,000 కోట్లు పెడతాం. బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను కాంట్రాక్టర్లు చేస్తాం. బీసీలకి 42% వాటా ప్రభుత్వ కాంట్రాక్టులలో, ఎస్సీ ఎస్టీలకు 32% వాటా అన్నారు. మరి ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తప్ప ఎవరికన్నా వస్తున్నాయా కాంట్రాక్టులు? దయచేసి మీరు ఆలోచించండి. ఆయన మాత్రం 1000 కోట్లు వెనకేసుకోవచ్చు, కానీ ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన మాట మాత్రం ఎక్కడా చెల్లుబాటు కాదు. అందుకే మరి మీ మనసు నిండా ఉంది. నేను చూస్తా ఉన్నా సత్తుపల్లిలో దిగిన కాడికెళ్ళి ఇప్పటిదాకా మనసు నిండా ఉంది. ఏముంది? కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి అనే కమిట్మెంట్ ఉందా? పక్కానా? వీరయ్య గారు మళ్ళీ తిరిగి గెలవాలా వద్దా? గెలవాలంటే కొద్దిగా గట్టిగా సౌండ్ పెంచాలా? కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలా వద్దా? కేసీఆర్ గారు తిరిగి వస్తేనే మళ్ళీ ఖమ్మం జిల్లాకు న్యాయం జరిగేది. అందుకే మరి గెలవాలి అంటే ఊరికే డైలాగులతోనో ఊరికే ఉపన్యాసాలతోనే కాదు. అందుకే ఈ కార్యక్రమం ఇవాళ పెట్టుకున్నాం. వీరయ్య గారు ప్రత్యేకంగా పిలిచారు, అన్న మీరు రావాలి, వచ్చి మా వాళ్ళకి కొంత దిశానిర్దేశం చేయాలి. మరి 294 బూతులు ఉన్నాయి సత్తుపల్లి నియోజకవర్గంలో, మరి కొంత మాకు గైడెన్స్ ఇవ్వాలని అడిగారు. అందుకే 2 కార్యక్రమాలు ముఖ్యమైన కార్యక్రమాల గురించి మీకు చెప్పడానికి ఇక్కడి దాకా వచ్చాం. ఒకటి, ఎస్ఐఆర్ అనే కార్యక్రమం రేపు ఉదయం నుంచి ప్రారంభం కాబోతా ఉంది. ఎస్ఐఆర్ అంటే ఏంటో ఒక్క నిమిషం మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తా. ఒక్కసారి దయచేసి అందరూ అది తీసేయమని. మీరు వదిలి వాళ్ళు తీసుకుంటారు, మీరు ఆగండి. ఎస్ఐఆర్ ఒక్కసారి దీన్ని చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి అందరూ కూడా 10 నిమిషాలు చూడండి, ఆ తర్వాత మనం భోజనాలకు వెళ్ళిపోదాం. ఎస్ఐఆర్ అండ్ సభ్యత్వ నమోదు 2. ఎస్ఐఆర్ అనే కార్యక్రమం ఏంటి అంటే ఇది బేసిక్గా ఓటర్ లిస్ట్ ని జల్లెడ పట్టే కార్యక్రమం, వడబోసే కార్యక్రమం. ఇందులో ఏం పెద్ద కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం కానీ భయపడాల్సిన అవసరం కానీ లేదు. మన వాళ్ళ ఓట్లన్నీ కూడా, ఎందుకంటే 2 దుర్మార్గమైన ప్రభుత్వాలు ఉన్నాయి, కేంద్రంలో బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్. వాళ్ళు ఏమన్నా మాయ చేస్తారేమో, మన వాళ్ళ ఓట్లు ఏమన్నా కట్ చేస్తారేమో అనే అభిప్రాయం అందరికీ ఉంది. ఎందుకంటే మీరు చూస్తే మన పశ్చిమ బెంగాల్ ఎన్నిక జరిగింది. పశ్చిమ బెంగాల్లో 95 లక్షల ఓట్లు తీసేశారు. చివరికి మమతా బెనర్జీ గారు ఓడిపోతే 42 లక్షల ఓట్ల తేడా తాము ఓడిపోయారు. బీహార్లో 65 లక్షల ఓట్లు తీస్తే అక్కడ అందరూ అనుకున్నారు లాలూ ప్రసాద్ గారి పార్టీ గెలుస్తుందని, కానీ ఆ పార్టీ ఓడిపోయింది. అక్కడ మళ్ళీ బీజేపీ వాళ్ళు గెలిచారు. అంటే ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది. మరి ఏమన్నా దుర్మార్గం చేసే ప్రయత్నం చేస్తారా? తెలంగాణలో కూడా అట్లాగే ఏమైనా చేసే ఆలోచనలో ఉన్నారా? అందుకే అప్రమత్తంగా ఉండడానికే, మీరందరూ కూడా హుషారుగా ఉండడానికే ఈ మరి ప్రజెంటేషన్. దయచేసి 5 నిమిషాలు ధాన్యంగా చూడండి. ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో ఒక్కసారి ఎస్ఐఆర్ బూత్ లెవెల్ ఏజెంట్లు చేయలేపాలి. 294 మంది ఎస్ఐఆర్ బూత్ లెవెల్ ఏజెంట్లు. మీ అందరికీ ఆ పుస్తకాలు ఇచ్చారా? ఒకసారి ఆ పుస్తకాలు చూపెట్టండి, అందరూ చూపెట్టండి పుస్తకాలు ఒక్కసారి. అందరికి వచ్చినాయా రాలేదా? రాకపోతే మళ్ళీ పంపిద్దాం. వచ్చినాయి, వెరీ గుడ్ వచ్చినాయి. మరి ఏం చేయండి అంటే అందరు ఇంటికి వెళ్ళాక ఆ పుస్తకాన్ని తీసుకెళ్ళి అట్లా పారేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోండి. పుస్తకం తెరిచి చదవకండి. ఓకే? చదవరా? దండం పెడతా చదవండి. అందులో ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎస్ఐఆర్ కార్యక్రమానికి సంబంధించి అతి కీలకమైన అంశాలు ఉన్నాయి, దయచేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్లైడ్. అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటి? ఎస్ఐఆర్ అంటే చాలా సింపుల్ ప్రాసెస్. మనకి ఎస్ఐఆర్ అనేది మొదటిసారి జరగట్లేదు. భారతదేశంలో ఇదివరకు ఒక 13 సార్లు జరిగింది, ఈసారి జరిగేది 14వ. రేపు ఉదయం నుంచి ప్రారంభం కాబోతా ఉంది. ఏం జరుగుతుంది ఎస్ఐఆర్లో అంటే చివరిసారి
మనకి ఎస్ఐఆర్ అనేది జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2002 సంవత్సరంలో జరిగింది. మరి ఆ రోజు సత్తుపల్లి నియోజకవర్గం ఉండేది, కానీ భిన్నమైన సత్తుపల్లి ఉండేది. ఆ రోజు జనరల్ ఉండేది అప్పట్లో. ఆ సత్తుపల్లి వేరు, ఇప్పుడున్న సత్తుపల్లి వేరు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు, ముందు మన బూత్ లెవెల్ ఏజెంట్లుగానేమో మీరున్నారు పార్టీ తరఫున, అట్లాగే బూత్ లెవెల్ ఆఫీసర్గా గవర్నమెంట్ తరఫున, ఎన్నికల కమిషన్ తరఫున అంగన్వాడీ టీచర్లు కానీ ఇంకోరు కానీ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ఈ పార్టీకే చేసి ఉండాలా, ఓటర్ లిస్ట్ ముందు పెట్టుకొని, ఆ బూత్లో 1000 ఓట్లు ఉంటాయి, ఆ 1000 ఓట్లు ముందు పెట్టుకొని, చివరిసారి ఎస్ఐఆర్ జరిగింది 2002 సంవత్సరంలో, ఆ 2002 ఓటర్ లిస్టు, లేటెస్ట్ ఓటర్ లిస్టు 2025, రెండు పక్క పక్కన పెట్టుకుని రెండు పోల్చుకుంటారు. పోల్చుకొని ఏం చేస్తారు, 2002లో లేని పేర్లు ఏమన్నా 2025లో ఉంటే వీళ్ళు ఎవరు అని ఐడెంటిఫికేషన్ చేస్తారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు వీరయ్య గారు ఉన్నారు,